హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు కదా, నేను ఒక ప్రముఖ కంపెనీలో పార్ట్ టైం జాబ్ చేస్తుంటానని. దానిలో భాగంగా ఈరోజు ఈ గీతం యూనివర్సిటీకి రావడం జరిగింది. ఈ యూనివర్సిటీలో ఒక పరీక్ష కూడా నిర్వహించడానికి ఒక సంస్థ తరపున రావడం జరిగింది. అలాగే ఈ వీడియో చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడే మనకు ఒక గుడ్ న్యూస్ వచ్చింది. అదేంటంటే, ప్రభుత్వం ఏ జాబులు ఖాళీలు ఉన్నాయో కసరత్తు చేయమని ఏబిపిఎస్సిని కోరింది. ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీలు ఉన్నాయని. ఇది చాలా చాలా మంచి శుభవార్త మనకి. ఎందుకంటే 2026లో ఏ క్షణానైనా సరే ఏబిపిఎస్సి నుంచి జాబ్ క్యాలెండర్ అనేటువంటిది వస్తుంది. అలాగే అందులో గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 అని ఇలాంటి పోస్టులు కూడా తప్పకుండా ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా సమయం వృధా చేయకుండా మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ముఖ్యంగా జనరల్ స్టడీస్, జనరల్ నాలెడ్జ్ మీద బాగా పట్టు సాధించండి. ఎందుకంటే మనకి క్యాలెండర్ వచ్చినా, నోటిఫికేషన్ వచ్చినా, ప్రభుత్వం మారిన ప్రతిసారి మనందరం కూడా ఒక సమస్య ఫేస్ చేస్తున్నాం, సిలబస్ మారిపోవడం. కాబట్టి కామన్గా ఉండేది జనరల్ స్టడీస్. కాబట్టి ముందు దాని మీద మనం పట్టు సాధిస్తే ఆ తర్వాత రిమైనింగ్ మనం చదవడానికి సులువుగా ఉంటుంది. ఓకేనండి. కాబట్టి ఎవరు కూడా దయచేసి ఏబిపిఎస్సికి ప్రిపేర్ అయ్యేవాళ్ళు నిరుత్సాహపడద్దు. మీ సమయాన్ని కూడా మీరు వృధా చేయొద్దు. నిర్విరామంగా కొనసాగించండి. అలాగే ఏదైనా పార్ట్ టైం జాబ్ చేస్తూ చదవండి. ఖాళీగా కూర్చొని చదవద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళకి మనం ఎప్పుడూ కూడా భారంగా ఉండకూడదు. కనీసం మన సంపాదనతో ఒక నెల కరెంటు బిల్లు కానీ, ఇంటద్దె కానీ ఏదో ఒక ఖర్చు అయినా మనం వాళ్ళకి అందించాలి. ఒకవేళ పెళ్ళైన వాళ్ళు అనుకోండి, దయచేసి మీ ఇంటి భారాన్ని ఎవరు కూడా పట్టించుకోరు, మీరే పట్టించుకోవాలి. కాబట్టి పార్ట్ టైం జాబ్ చేస్తూ ప్రిపరేషన్ సాగించండి. తప్పకుండా 2026లో మనకి ఏబిపిఎస్సి జాబ్ క్యాలెండర్ అనేటువంటిది వస్తుంది. తప్పకుండా అందులో ఒక పోస్ట్ మనదే అనుకొని మనం చదువుతాం. అలాగే మీరు కూడా చదవండి, అందరూ కూడా చదవాలి. తప్పకుండా ఏబిపిఎస్సి నుంచి నోటిఫికేషన్ రావడమే లేటు. ఓకేనండి. మీ ప్రిపరేషన్ కొనసాగించండి. ఎలాంటి రూమర్స్ కూడా పట్టించుకోవద్దు ఫ్రెండ్స్. ఓకేనా. సమయం వృధా చేయొద్దు. ఫ్రెండ్స్ తోటి ఇక్కడ కానీ అక్కడ కానీ, ఈ సినిమా కానీ ఆ సినిమా కానీ, షికార్లు అన్నీ కూడా పక్కన పెట్టేయండి. ఒక్క మీ కుటుంబం సమాజంలో తలెత్తుకు బతకడానికి పార్ట్ టైం జాబ్ చేస్తూ డబ్బులు సంపాదించడం, ఏబిపిఎస్సి చదవడం, అంతే. మరి మరో విషయం ఉండకూడదు ఇక మా ఇంట్లో. ఓకేనండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.